మాకు స్ఫూర్తి ఎవరు అంటే సుబ్రమణియన్ చంద్రశేఖర్ గారు. ఆయన నోబెల్ ప్రైజ్ విజేత సుబ్రమణియన్ చంద్రశేఖర్. ఎందుకంటే ఆయన స్ఫూర్తి, ఆయన షికాగో యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేసి ఆయన వీకెండ్ అంటే శనివారం ఆదివారం ఆయన సుమారుగా 200 నుంచి 250 కిలోమీటర్లు కేవలం నలుగురు మాత్రమే విద్యార్థుల కోసం చదువు చెప్పడానికి ఆయన ప్రయాణం చేసి వెళ్ళేవాడు. ఆయన చాలా మంది అడిగారు, గేలి చేశారు, మీరేంటి నలుగురు విద్యార్థుల కోసం ఇంత ప్రయాణం చేసి మీరు ఎందుకు వెళుతున్నారంటే ఆయన ఏమన్నాడంటే, యువతను ముందుకు నడిపించడం నా ధర్మం అని ఆయన చెప్పాడు. యువతను నడిపించడం నా ధర్మం. నేను విద్యార్థులకు చదువు చెప్పడానికి వెళ్ళట్లేదు, నాకు నేను చదువు చెప్పుకోవడానికి నేను వెళతాను అని చెప్పేసి సుబ్రమణియన్ చంద్రశేఖర్ గారు అన్నారు. ఆ విధంగా మీరు చూసుకుంటుంటే నా మైండ్ పదునుగా ఉంచుకోవడానికి మరియు నా ఆలోచనలను దిద్దుకోవడానికి అని ఆయన సమాధానం చెప్పేవాడు. అందుకనే సుబ్రమణియన్ చంద్రశేఖర్ గారు మాకు ఆదర్శం అని చెప్తున్నారు. నెవర్ థింక్ దట్ యు ఆర్ జస్ట్ ఎ స్టూడెంట్ ఆఫ్ ఎ కాలేజ్. నో, యు ఆర్ గోయింగ్ టు డిసైడ్ ది ఫ్యూచర్ ఆఫ్ దిస్ నేషన్. భారతదేశం యొక్క భవిష్యత్తును నిర్దేశించే వాళ్ళు మీరందరూ అని ఎప్పుడైతే మనసులో అనిపిస్తుందో అప్పుడేంటంటే మన ప్రవర్తన మారుతుంది, మన ఆలోచన మారుతుంది. మనం పరిమితంగా ఆలోచిస్తున్నాం, ఈ పరిమితులు దాటుకొని మీరు గొప్పగా ఆలోచించే విధంగా మీరందరూ ఎదగాలన్నది మా సంకల్పం. ప్రపంచంలో చూడండి, ఆధునిక ప్రపంచంలో ఎక్కడైనా జరిగిన విప్లవాలు ఏవైనా చూసుకుంటే అవి రాజకీయ విప్లవాలు కావచ్చు, లేకుంటే దేశ స్వాతంత్రం కోసం కావచ్చు, అవినీతికి వ్యతిరేకంగా కావచ్చు, చట్టాలు తీసుకురావడానికి కావచ్చు, దిశ మార్చడానికి కావచ్చు. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి మొదలయ్యాయి అన్నది మీరు ఒక్కసారి చూస్తే అవి కళాశాలల్లోనూ విశ్వవిద్యాలయాల్లోంచి మొదలయ్యాయి. కాలేజెస్, యూనివర్సిటీస్ నుంచే ప్రపంచంలో జరిగిన ప్రధానమైన మార్పులన్నీ కూడా మీ కాలేజెస్, మీ యూనివర్సిటీస్ నుంచే జరిగాయి. కాబట్టి మా అందరి కోరిక ఏంటంటే ప్రస్తుతం ఉన్న మీ కాలేజీలు, మీ యూనివర్సిటీలు కూడా ఆ విధంగా మారాలన్న సంకల్పనతో మేమంతా కూడా ఆలోచిస్తున్నాం. మీరు కూడా ఆ విధంగా ఆలోచించాలి. ఈ విధమైన ఇంపాక్ట్ కార్యక్రమంలో నన్ను చాలా మంది అడుగుతుంటారు. ఈరోజు ఫ్లైట్లో కూడా ఉదయం 4 గంటలకు లేచి ఉదయం ఎయిర్పోర్ట్కి వచ్చి ఆ తర్వాత ఫ్లైట్ తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. చాలామంది నన్ను అడుగుతుంటారు, సార్ మీరు ఆల్మోస్ట్ 60 సంవత్సరాలు మీ వయస్సు, ఇంత శ్రమ తీసుకొని మీరు ప్రయాణం చేస్తుంటారు, మరి దీనివల్ల ఏదైనా ఉపయోగం ఉంటుందా అని వాళ్ళు నన్ను ప్రశ్నిస్తుంటారు. దానికి నేను వాళ్ళకి చెప్పింది ఏంటంటే, మాకు స్ఫూర్తి ఎవరు అంటే సుబ్రమణియన్ చంద్రశేఖర్ గారు. ఆయన నోబెల్ ప్రైజ్ విజేత సుబ్రమణియన్ చంద్రశేఖర్. ఎందుకంటే ఆయన స్ఫూర్తి, ఆయన షికాగో యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేసేవాడు. ఆయన వీకెండ్స్లో అంటే శనివారం ఆదివారం ఆయన సుమారుగా 200 నుంచి 250 కిలోమీటర్లు కేవలం నలుగురు మాత్రమే విద్యార్థుల కోసం చదువు చెప్పడానికి ఆయన ప్రయాణం చేసి వెళ్ళేవాడు. ఆయన్ను చాలామంది అడిగారు, గేలి చేశారు, మీరేంటి నలుగురు విద్యార్థుల కోసం ఇంత ప్రయాణం చేసి మీరు ఎందుకు వెళుతున్నారంటే ఆయన ఏమన్నాడంటే, యువతను ముందుకు నడిపించడం నా ధర్మం అని ఆయన చెప్పాడు. యువతను నడిపించడం నా ధర్మం. నేను విద్యార్థులకు చదువు చెప్పడానికి వెళ్ళట్లేదు, నాకు నేను చదువు చెప్పుకోవడానికి నేను వెళతాను అని చెప్పేసి సుబ్రమణియన్ చంద్రశేఖర్ గారు అన్నారు. ఆ విధంగా మీరు చూసుకుంటుంటే నా మైండ్ పదునుగా ఉంచుకోవడానికి మరియు నా ఆలోచనలను దిద్దుకోవడానికి అని ఆయన సమాధానం చెప్పేవాడు. అందుకనే సుబ్రమణియన్ చంద్రశేఖర్ గారు మాకు ఆదర్శం అని చెప్తున్నారు. నేను రావడానికి ప్రధానమైన కారణం, విద్యార్థులు ఎంతమంది ఉన్నా కూడా వాళ్లను ముందుకు నడిపించే విధంగా మనం ఏదైనా కొద్దిగా కాంట్రిబ్యూషన్ చేయగలమా, కొద్దిగా వాళ్లకు సహకరించగలమా అన్నది మేమందరం చూసుకుంటున్న విషయం. ఈ నలుగురు విద్యార్థులలో 2 నోబెల్ ప్రైజులు వచ్చాయి. ఆలోచించండి, ఆయన చెప్పిన 4 విద్యార్థుల్లో 2 నోబెల్ ప్రైజులు వచ్చాయి. దానితో పాటు ఈయనకు కూడా నోబెల్ ప్రైజ్ వచ్చింది. అంటే ఒక విషయాన్ని గనక మనం ఆత్మసాక్షిగా మనం హృదయంతో గనక చేయగలిగితే దాని ప్రభావం ఎంత గొప్పగా ఉంటుందో అన్నది సుబ్రమణియం చంద్రశేఖర్ గారు మనకు ఆయన స్ఫూర్తి. కాబట్టి ఆయన స్ఫూర్తితో ఈరోజు మీ దగ్గరికి రావడం జరిగింది. సుమారు 55 సంవత్సరాల క్రితం సి నారాయణ రెడ్డి గారని అద్భుతమైన గేయ రచయిత, అద్భుతమైన సినిమా పాటలు రచించేవారు. ఆయన రంగేళి రాజా అని ఒక సినిమాకి ఒక బ్రహ్మాండమైన పాట రాశారు. విద్యార్థులు నవ సమాజ నిర్మాతలురా,
విద్యార్థులు దేశ భావి నిర్ణేతలురా, వినోదాలు చూపిన, విప్లవాలు రేపిన, అన్నిటిలో పైచేయి యువతరానిదేరా, ప్రగతి ఆగిపోవును విద్యార్థులు లేనిదే, విద్యార్థులు నవ సమాజ నిర్మాతలురా అని ఒక అద్భుతమైన పాట రాశారు. ఘంటసాల గారు పాడారు ఆ పాట. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే విద్యార్థులు నవ సమాజ నిర్మాత. విద్యార్థులు అంటే మీరందరూ కూడా నవ సమాజ నిర్మాతలు అని, దేశభావి నిర్ణేతలు, మీరందరూ కూడా దేశ భవిష్యత్తును నిర్ణయించేవారు. కాబట్టి మీ మనసుల్లో నేను ఈ కాలేజీలో చదువుతున్నాను, బిఏ చదువుతున్నాను, బీటెక్ చదువుతున్నాను, లేకుంటే డిగ్రీ చేస్తున్నాను అన్న భావన మీలో ఎప్పుడు కూడా ఉండకూడదు. మీలో ఉండాల్సిన భావం ఏంటంటే నేను ఒక నవ సమాజ నిర్మాతని, నేను ఈ దేశం యొక్క భావి భారత నిర్మాతను, నిర్ణయించేవాడిని. నేను వినోదాలు చేసిన, విప్లవాలు రేపిన, అన్నిటిలో మాదే పై చేయి అని ఉండాలి అని చెప్పేసి ఆయన ఏ మాట అయితే చెప్పారో మీ మనసుల్లో కూడా ఆ విధమైన భావాలు ఉండాలి అని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. నెవర్ థింక్ దట్ యు ఆర్ జస్ట్ ఎ స్టూడెంట్ ఆఫ్ ఎ కాలేజ్. నో, యు ఆర్ గోయింగ్ టు డిసైడ్ ది ఫ్యూచర్ ఆఫ్ దిస్ నేషన్. భారతదేశం యొక్క భవిష్యత్తును నిర్దేశించే వాళ్ళు మీరందరూ అని ఎప్పుడైతే మనసులో అనిపిస్తుందో అప్పుడేంటంటే మన ప్రవర్తన మారుతుంది, మన ఆలోచన మారుతుంది. మనం పరిమితంగా ఆలోచిస్తున్నాం, ఈ పరిమితులు దాటుకొని మీరు గొప్పగా ఆలోచించే విధంగా మీరందరూ ఎదగాలన్నది మా సంకల్పం. ప్రపంచంలో చూడండి, ఆధునిక ప్రపంచంలో ఎక్కడైనా జరిగిన విప్లవాలు ఏవైనా చూసుకుంటే అవి రాజకీయ విప్లవాలు కావచ్చు, లేకుంటే దేశ స్వాతంత్రం కోసం కావచ్చు, అవినీతికి వ్యతిరేకంగా కావచ్చు, చట్టాలు తీసుకురావడానికి కావచ్చు, దిశ మార్చడానికి కావచ్చు. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి మొదలయ్యాయి అన్నది మీరు ఒక్కసారి చూస్తే అవి కళాశాలల్లోనూ విశ్వవిద్యాలయాల్లోంచి మొదలయ్యాయి. కాలేజెస్, యూనివర్సిటీస్ నుంచే ప్రపంచంలో జరిగిన ప్రధానమైన మార్పులన్నీ కూడా మీ కాలేజెస్, మీ యూనివర్సిటీస్ నుంచే జరిగాయి. కాబట్టి మా అందరి కోరిక ఏంటంటే ప్రస్తుతం ఉన్న మీ కాలేజీలు, మీ యూనివర్సిటీలు కూడా ఆ విధంగా మారాలన్న సంకల్పనతో మేమంతా కూడా ఆలోచిస్తున్నాం. మీరు కూడా ఆ విధంగా ఆలోచించాలి. ఎందుకంటే అప్పటి విద్యార్థులంతా కూడా దేశంలో ఉన్న స్థితిగతులు మార్చడానికి, ప్రపంచ స్థితిగతులకు మార్చడానికి కావలసిన శక్తి, వయస్సు, జ్ఞానాన్ని వాళ్ళ దగ్గర ఒక నిధిలాగా ఉండింది. వాళ్ళ వయస్సు ఉంది. ఎందుకంటే మీ అందరూ చూసుకుంటే 18 నుంచి 21 వయసులో ఉన్నవాళ్ళు మీరంతా. కాబట్టి మీకు ఆ వయస్సు ఉంది. తర్వాత దానితో పాటు శక్తిని పోగు చేసుకోవాలి, దానితో పాటు జ్ఞానాన్ని పోగు చేసుకోవాలి. ఎప్పుడైతే మీ వయస్సుకు శక్తి, జ్ఞానం యాడ్ అవుతుందో నోబడీ కెన్ స్టాప్ యూ. మీరు ఏం కావాలనుకుంటే అది సాధించగలరు అన్న భావాలు మీలో కలుగజేయడానికి ఈరోజు వచ్చి నేను మీతో మాట్లాడుతున్నాను. కాబట్టి ఈరోజు నా ప్రధానమైన కోరిక ఏంటంటే మీరు కేవలం ఒక కాలేజ్ స్టూడెంటు, యూనివర్సిటీ స్టూడెంట్తో పాటు మీరు ఈ దేశ భవిష్యత్తును మార్చే ఒక అద్భుతమైన అవకాశం నాకుందని మీరందరూ భావించడం మొదలవుతే ఏమవుతుందంటే అప్పుడు దేశంలో మార్పు రావడం మొదలవుతుందని మీరందరూ గుర్తుంచుంటారు. మనం చాలామంది పేర్లు వింటుంటాం, మీరు చాలామంది పేర్లు వింటుంటారు. ఒకవైపు చూస్తే శంకరాచార్యులు, ఇంకొక వైపు రామానుజాచార్యులు, ఇంకొక వైపు వివేకానందులు. వీరందరూ కూడా ఒకవైపు మనం ఆలోచిస్తే, మరి ఒకవైపు మీరు చూస్తే భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్, బటుకేశ్వర్ దత్, ఉధమ్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, ఖుదీరామ్ బోస్, వీరంతా కూడా ఇంకొక వైపు మనకు కనపడతారు. ఇంకొక వైపు చూస్తే యల్లాప్రగడ సుబ్బారావు గారు, ఆ తరువాత శ్రీనివాస రామానుజన్, ఇటువంటి వారు ఒకవైపు కనిపిస్తుంటారు. మరి ఒక వైపు చూస్తే స్వామినాథన్, వర్గీస్ కురియన్, వీరందరూ కూడా ఇంకొక వైపు కనిపిస్తారు. కాబట్టి మనం ఎటు చూసినా కూడా వాళ్ళ రంగాలలో అద్భుతమైన ప్రభావితం చూపించిన వాళ్ళు మనకి భారతదేశంలో కనిపిస్తారు. కాబట్టి వీళ్ళను చూడాల్సిన అవసరం మనందరికీ ఉంది. కాబట్టి వారు ఏం చేశారో తెలుసుకోవాల్సిన ఆవశ్యకత మనకుంది. కానీ వీళ్ళందరూ చేసిన విషయాలను మనం పక్కన పెట్టేసి వేరే విషయాల మీద మనం ఈ మధ్య ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. అందువల్ల మిమ్మల్ని మరి ఒకసారి చరిత్రలోకి తీసుకువెళ్ళాలి, హిస్టరీలోకి మిమ్మల్ని తీసుకువెళ్ళాలి అన్నది ప్రధానమైన.
ఎందుకంటే భారతదేశం ప్రస్తుత పరిస్థితిలో ఉండడానికి వీరందరూ కారణం. అటు శంకరాచార్యుల వారు కావచ్చు, రామానుజాచార్యుల వారు కావచ్చు, వివేకానందుల వారు కావచ్చు, భగత్ సింగ్ కావచ్చు, సుఖదేవ్ కావచ్చు, రాజగురు కావచ్చు, భటుకేశ్వర దత్ కావచ్చు, ఖుదీరామ్ బోస్ కావచ్చు, శ్రీనివాస రామానుజం కావచ్చు, యల్లాప్రగడ సుబ్బారావు గారు కావచ్చు, ఆరు ఇటువైపు చూస్తే వర్గీస్ కురియన్ కావచ్చు, స్వామినాథన్ గారు కావచ్చు. సో ఈ విధంగా వీరందరి గురించి తెలుసుకోవడం చాలా అవశ్యం. ఎందుకంటే చిన్న చిన్న రాజ్యాలుగా ఉంటూ ఐకమత్యం లేకుండా బలహీనంగా ఉంటూ ఒకరి మీద ఒకరు యుద్ధాలు చేసుకుంటున్నప్పుడు ఒక యువకుడు ముందుకొచ్చాడు. ఆ యువకుడు ముందుకొచ్చి ఏమన్నాడంటే, నేను ఒక విశ్వవిద్యాలయాన్ని స్థాపించి ఈ యువతరాన్ని మారుస్తానని ఒక యువకుడు మనకు ముందుకు వచ్చాడు. ఆ విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. మొత్తం భారతదేశ చరిత్రలోనే ఒక సువర్ణాక్షరాలతో లిఖించబడిన పేరు, మనందరికీ తెలిసిన పేరు చాణక్యుడు. చూడండి, మీలాంటి యువతరాన్ని తీసుకొని అప్పుడున్న నంద వంశాన్ని తీసేసి విక్రమాదిత్యుణ్ణి అక్కడ ప్రతిష్ఠించి బ్రహ్మాండమైన రాజ్యాన్ని ముందుకు స్థాపించిన ఒక యువకుడు. కాబట్టి వీళ్ళ గురించి మనం తెలుసుకోవాలి. మీరందరూ కళ్ళ ముందు మృత్యువుని చూసి, బాధను చూసి, దుఃఖాన్ని చూసి ఒక ధనవంతమైన రాజకుటుంబంలో పుట్టిన ఒక యువకుడు వీటన్నిటికీ పరిష్కారం చూపిస్తామని కంకణం కట్టుకొని జీవితాల్లో మార్పు తెచ్చి ప్రపంచానికి వెలుగునిచ్చిన వాడు గౌతమ బుద్ధుడు. ఇది కూడా మీకు తెలియాలి. గౌతమ బుద్ధుడు ఎలా పుట్టాడు, ప్రపంచానికి ఏ విధంగా వెలుగిచ్చాడన్నది మీకు తెలియాలి. భిన్న భిన్న మత మౌఢ్యాలతో, అనాచారాలతో భ్రష్టంగా ఉన్న సమాజాన్ని 32 సంవత్సరాలు మాత్రమే జీవించి జ్ఞానమూర్తిగా ఈ సమాజంలో సమూలాగ్రంగా మార్పులు తెచ్చిన ఒక మహానుభావుడు ఆదిశంకరుడు, శంకరాచార్యులు, మీలాంటి యువకుడు. ఇవన్నీ ఎందుకు ఉదాహరణలు ఇస్తున్నాయంటే, యువతరం సంకల్పిస్తే ఏమవుతుందన్నది మీ అందరికీ తెలియాలి. యువతరం ఏ విధంగా భారతదేశాన్ని మార్చింది అన్నది మీ అందరికీ తెలియాలి. భారతదేశం అంటే ఒక అనాగరికమైన దేశమని, పాలించుకోవడానికి అనర్హమైన వాళ్ళు ఇక్కడ ఉన్నారని, పాలించబడవలసిన అజ్ఞానులు, మూర్ఖులు ఈ భారతదేశంలో ఉన్నారని ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం గురించి అనుకుంటుంటే, భారతదేశం ఏమిటో, భారతదేశం యొక్క సనాతన సిద్ధాంతం ఏమిటో, భారతదేశ చైతన్యం ఏంటో, భారతదేశాన్ని విశ్వగురువుగా ఆనాడే మార్చిన మహానుభావుడు స్వామి వివేకానంద. మీలాంటి యువతరమే ఆలోచించండి. ఆయన భారతదేశం యొక్క ఇంప్రెషన్ ఏదైతే ఉన్నిందో, భారతదేశం పట్ల ఏదైతే అభిప్రాయం ప్రపంచంలో ఉండిందో, ఆ ప్రపంచాన్ని తిరిగి రాసిన స్వామి వివేకానందుల వారు మీలాంటి యువకుడే. ఇది మటుకు మీరు మర్చిపోకండి. ఎందుకంటే 12వ తారీఖున భారతదేశం అంతా కూడా నేషనల్ యూత్ డే జరుపుకోబోతున్నాం. మనం అందరం కూడా మహానుభావుడి పేరు మీద నేషనల్ యూత్ డే జరుపుకుంటూ. కాబట్టి మీ అందరికీ నేను చేస్తున్న విన్నపం ఏంటంటే, వివేకానందుల వారి గురించి చదవండి. ఆయన ఏ విధంగా షికాగోలోకి వెళ్ళాడు, ఏ విధంగా అద్భుతమైన ప్రసంగాలతో అక్కడ ప్రపంచ దేశాలను, భారతదేశం అంటే మీకు మోక్షం కావాలంటే, ఆధ్యాత్మిక మోక్షం కావాలంటే భారతదేశమే చివరి గమ్యస్థానమని, భారతదేశం గురించి వివిధ రకాలుగా ఆలోచించిన వాళ్ళు వివేకానందుడి ప్రభావం వల్ల ఆధ్యాత్మిక మోక్షానికి ఏకైక గమ్యస్థానం భారతదేశమని 39 ఏళ్ళు మాత్రమే జీవించి ఆయన ప్రపంచాన్ని, భారతదేశం పట్ల ఉన్న అభిప్రాయాన్ని మార్చగలిగాడు స్వామి వివేకానంద. మీలాంటి యువకుడే. ఇది కూడా మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వ్యక్తుల గురించి మనం చదివితే ఏమవుతుందంటే, మనం జీవితంలో ఏం సాధించాలి, మన ముందు ఎలాంటి గమ్యాలు పెట్టుకోవాలి, ఎలాంటి లక్ష్యాలు పెట్టుకోవాలి, మనం ఏం చేయాలి అన్నది స్పష్టమవుతుంది. అందువల్ల వీరందరి గురించి మీరు చదవండి. వీరందరి గురించి చదవడానికి అద్భుతమైన అవకాశాలు మీకున్నాయి. తిరుపతిలో బ్రహ్మాండమైన విశ్వవిద్యాలయం ఉంది. తరువాత మీ దగ్గర ఉన్న ఈ యంత్రాలు ఉన్నాయి, మీ దగ్గర ఉన్న కంప్యూటర్లు ఉన్నాయి, మీ దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్లలో ఇటువంటి వాళ్ళ గురించి చదవాలి. ఇటువంటి వాళ్ళ గురించి చదివినప్పుడు మన రక్తం ఉబుకుతుంది,
నేను కూడా ఈ దేశం కోసం ఏమైనా చెయ్యాలన్న భావనలు మీలో పొందుతాయి. కాబట్టి ఆ విధమైన ఆలోచనలు చేయండి. విద్యార్థి దశలోనే ఈ దేశానికి జరిగిన అన్యాయాన్ని, పరాయి పాలకులు మనల్ని ఏ విధంగా హింసలు పెట్టారు, దౌర్జన్యం చేస్తున్నారు, ఇవన్నీ కూడా దేశం నుంచి నేను వెలుదొలగడానికి, ఈ పాశ్చాత్య దేశీయులను భారతదేశం నుంచి వెలివేయడానికి మేము మా ప్రాణాలు కూడా అర్పిస్తామని భగత్ సింగ్, రాజగురు, సుఖ్దేవ్ మీరు ఒక్కసారి అనుకుంటే వాళ్ళు కనిపిస్తారు. ఈరోజు మీకు ఈ కార్యక్రమం అయిన తర్వాత ఒకసారి హిందూ పేపర్ చదవండి. ఈరోజు నేను వస్తూ ఫ్లైట్లో చదివాను. అందులో భగత్ సింగ్, రాజగురు, సుఖ్దేవ్ ఢిల్లీలో ఒక పోలీస్ స్టేషన్లో ఉండేవాళ్ళు, ఒక జైలు ఉండేవాళ్ళు. ఆ జైలు ఇప్పుడు పోలీస్ స్టేషన్గా మారింది. వారి గురించి అద్భుతంగా రాశారు ఈరోజు హిందువులు. కాబట్టి చూడండి, అటువంటి పరిస్థితులలో దేశాన్ని ఏ విధంగా కాపాడాలని ముగ్గురు యువకులు ఆ విధంగా ఆలోచించి ఇప్పటికీ వాళ్ళ గురించి మనం ఆలోచిస్తున్నాం. బాంబు తయారు చేసిన భట్కేశ్వర్ దత్ గురించి ఒకసారి మీరు చదవండి. 16 సంవత్సరాల వయస్సులో ఈ దేశం కోసం నేను ఏం చేస్తానని నిర్ణయించుకొని ముందుకు వెళ్ళిన ఖుదీరామ్ బోస్ గురించి చదవండి. ఒక చేతిలో భగవద్గీత, మరి ఒక చేతిలో ఉరితాడు, దాన్ని ముద్దు పెట్టుకొని మెడలో సమర్పించుకొని ప్రాణాలను దేశం కోసంకి ఇచ్చినవాడు ఖుదీరామ్ బోస్. 16 సంవత్సరాల మీలాంటి యువకుడు. వారి గురించి చదవండి. జలియన్ వాలాబాగ్లో జరిగిన సంఘటన ఏదైతే జనరల్ డయ్యర్ అక్కడ సుమారుగా 1600 మందిని చంపేసి ఆయన మీద కోర్టు మార్షల్ విధిస్తే, ఇంతమందిని చంపావేంటి అని అడిగితే, నా దగ్గర తూటాలు అయిపోయాయి కాబట్టి ఇంతమందిని మాత్రమే చంపగలిగానని సమాధానం ఇచ్చిన జనరల్ డయ్యర్ని, అతన్ని మట్టుపెట్టిన 20 సంవత్సరాల తరువాత అతన్ని మట్టుపెట్టిన ఉధమ్ సింగ్ మనకు గుర్తు రావాలి. ఉధమ్ సింగ్ను మనం గుర్తు చేసుకోవాలి అన్నది మీరు ఆలోచించాలి. 1919లో ఈ సంఘటన జరిగితే 1940లో ఉధమ్ సింగ్ ఆ జనరల్ డయ్యర్కి మరణశిక్ష తన చేతులతో విధిస్తాడు. ఇది యువతరం అనుకుంటే ఏమి సాధించగలమన్నది మీ అందరి ముందు ఉన్న ఒక బ్రహ్మాండమైన ఉదాహరణ. లాలా లజపతి రాయ్, లాల్ బాల్ పాల్ అని ఎవరైతే మనం అంటామో, లాలా లజపతి రాయ్, గంగాధర తిలక్, బిపిన్ చంద్రపాల్, వీరి ముగ్గురి యొక్క త్రయంలో లాలా లజపతి రాయ్ని అప్పుడు జరిపిన లాఠీ చార్జిలో అతనికి మృత్యువుకు కారణమైన జాన్ పి శాండర్స్ అనేవాడిని తుదముట్టించిన చంద్రశేఖర్ ఆజాద్ మీ అందరికీ తెలియాలి. చంద్రశేఖర్ ఆజాద్ గురించి మీరందరూ కూడా చదవాలి. అతన్ని కోర్టులోకి తీసుకువెళ్ళిన తర్వాత నీ పేరు ఏంటి అని అడిగితే ఆజాద్ అంటాడు. మీ ఇల్లు ఎక్కడ అంటే జైలు అంటాడు. కాబట్టి ఇటువంటి వ్యక్తుల గురించి చదవండి. భగత్ సింగ్ గురించి చదవండి, రాజగురు గురించి చదవండి, సుఖదేవ్ గురించి చదవండి, బటుకేశ్వర దత్ గురించి చదవండి, ఖుదీరామ్ బోస్ గురించి చదవండి, చంద్రశేఖర్ ఆజాద్ గురించి చదవండి. అప్పుడు మీకు గుర్తొస్తుంది, నేనొక విద్యార్థిగా ఈ దేశం కోసం ఏం చెయ్యాలి అన్నది మీ కర్తవ్యం మీకు గుర్తొస్తుంది. ఇది మీరు గుర్తు రావాలి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా యువకులు యువకులు విద్యార్థులు అని అందరూ మాట్లాడుతున్నారు. ప్రధానమంత్రి మోడీ గారి నుంచి ప్రతి ఒక్కరూ కూడా భారతదేశంలో ఉన్నంత యువతరం ఎక్కడా లేదు. కాబట్టి ఎక్కడ చూసినా కూడా యువతరం విద్యార్థులు అని మాట్లాడుతుంటారు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే మీరందరూ ఒక చైతన్య కేంద్రాలు. మీ ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క చైతన్య కేంద్రాలు. ఇది స్ఫూర్తిని ఇచ్చే వయస్సు మీది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీ వయస్సులో మీరందరూ గనక చైతన్యాన్ని కనుక నింపుకోగలిగితే ఏమవుతుందంటే భారతదేశం ముందుకు వెళుతుంది. విస్తృతంగా చదువుకోండి, రకరకాల విషయాలు తెలుసుకోవాలి. మీరందరూ కూడా ఆ దిశలో ఆలోచించే తరాన్ని తయారు చేసే బాధ్యత మనందరి మీద ఉంది. ఏ దేశమైతే ఈ విధంగా యువతరాన్ని ఒక చైతన్య కేంద్రంగా మారుస్తుందో, అనేక విషయాలు వాళ్లకు తెలియజేస్తుందో, వాళ్ళలో ఒక స్ఫూర్తిని నింపుతుందో, ఆ దేశానికి మాత్రమే భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి భారతదేశానికి భవిష్యత్తు ఉండాలి అని మీరందరూ అనుకుంటే, మీరందరూ కూడా నిజమైన దేశభక్తులు అవుతే, మీరందరూ చేయాల్సిన విషయం ఒక్కొక్కరు ఒక స్ఫూర్తి కేంద్రంగా మారాలి, ఒక్కొక్కరు ఒక చైతన్య కేంద్రంగా మారాలి, ఒక్కొక్కరు అనేక విషయాలను తెలుసుకోవాలి,
జ్ఞానాన్ని పెంచుకోవాలి, శక్తిని పెంచుకోవాలి. వయస్సు ఎలా మీ దగ్గర ఉంది. కాబట్టి ఈ మూడు గనుక కలిస్తే, వయస్సు, శక్తి, జ్ఞానం, ఈ మూడు గనుక కలిస్తే ఆ దేశం ప్రపంచాన్ని శాసించే స్థాయికి భారతదేశాన్ని మనం అందరం కూడా తీసుకువెళ్ళవచ్చు అని ఇక్కడ బల్లగుద్ది నేను చెబుతున్నాను మీ అందరికీ. ఆ విధమైన భావాలు మీలో ఉండాలి. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఆ విధంగా భారత మాతకు జై జై ప్రపంచ దేశాలన్నీ కూడా కొట్టాలని మీ మనస్సులో గనక సంకల్పించుకుంటే భారతదేశాన్ని ఆపే శక్తి ప్రపంచంలో ఎక్కడా కూడా ఉండదు అని మనం అందరం కూడా గమనించగలగాలి. ఎందుకంటే ప్రస్తుతం ఒక జాతిని నాశనం చేయాలంటే ఆ దేశంలోని యూనివర్సిటీలను మూసేస్తే చాలు అని అంటారు. ఒక దేశాన్ని ఎవరైనా నాశనం చేయాలని అనుకుంటే ఆ దేశంలో యూనివర్సిటీలను మూసేస్తే చాలు, సిలబస్సులను మార్చేస్తే చాలు, లేకుంటే పిచ్చి పిచ్చి అలవాట్లను నేర్పిస్తే చాలు ఆ జాతి నాశనం అయిపోతుందని చెప్పేసి ఒక రీసెర్చ్లో తేలిందనమాట. అంటే అటువంటి దేశం మీద ఇంతకుముందు ఏమనుకునేవాళ్ళం, ఒక దేశాన్ని నాశనం చేయాలంటే ఆ దేశం మీద బాంబులు వేయాలి, ఆ దేశం మీద వెళ్ళి దాడి చేయాలి అనుకుంటున్నాం. కానీ ప్రస్తుతం అది చేయాల్సిన అవసరం లేదు. ఆ దేశంలో ఆ దేశాన్ని నాశనం చేయాలంటే ఆ దేశంలోని యూనివర్సిటీలను నిర్వీర్యం చేసేయాలి, సిలబస్సులను మార్చేయాలి, లేకుంటే ఆ విద్యార్థులలో పిచ్చి పిచ్చి అలవాట్లను నేర్పిస్తే చాలు ఆ దేశం అలాగే నాశనం అవుతుందన్నది ప్రస్తుతం. అందువల్ల దానికి అలా జరిపితే ఆ దేశం తనకు తానే బలహీనపడిపోయి క్షీణించిపోతుంది అని యువతరాన్ని అజ్ఞానంలో నెట్టితే చాలు అని మన చుట్టూ ఉన్న దేశాలు మన దేశం మీద ప్రయోగాలు చేస్తున్నాయి. ఇది మీకు తెలియట్లేదు. మిమ్మల్ని గనక నిర్వీర్యులు చేయగలిగితే, మీ యొక్క దృష్టిని వేరే విషయాల మీద ఏకాగ్రత చేయనివ్వగలిగితే ఈ దేశానికి భవిష్యత్తు ఉండదు అని నిర్ణయించుకున్న కొన్ని దేశాలు మనకు తెలియకుండా మీ మీద ప్రయోగాలు చేస్తున్నాయి అన్నది మనం గమనించాలి. కానీ నేను ఇప్పటివరకు సుమారుగా 40 లక్షల మంది యువతను కలిశాను. కానీ భారతదేశంలో మీలాంటి యువతరం ఉన్నంత వరకు, చైతన్యం ఉన్నంత యువతరం ఉన్నంత వరకు ఈ దేశాన్ని ఎవరు ఏమీ చేయలేరని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. కాబట్టి మీరు అటువంటి స్ఫూర్తి కేంద్రాలు అవ్వాలి అని నేను అనుకుంటున్నాను. మీరు మంచి మార్గంలో వెళ్ళాలి, మంచి శక్తి సంపాదించుకోవాలి, మంచి జ్ఞానం సంపాదించుకోవాలని ఇంపాక్ట్ సంస్థ ఈ విధమైన ప్రయత్నాలు చేస్తుంది. వారి కోసం దివాకర్ లాంటి వారు ముందుకు వచ్చి వారు మనందరినీ కూడా ముందు నడిపిస్తున్నారు. మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటి వరకు సుమారుగా 15 నిమిషాలు మాట్లాడాను నేను. ఈ 15 నిమిషాల్లో అనేక మంది వ్యక్తుల పేర్లు మాట్లాడాను. ఆ వ్యక్తుల గురించి తెలుసుకోమని చెప్పాను. చాలామందికి పుస్తక పఠనం అన్న హ్యాబిట్ కూడా ఈ మధ్య తగ్గిపోతుంది. ఇలాంటి హ్యాబిట్ లేకుంటే చాలామంది మంచి టాక్ షోస్ కూడా చేస్తున్నారు ఈ మధ్య. కిరణ్ ప్రభ అని ఒక ఆయన మంచి టాక్ షోస్ చేస్తాడు. కనీసం మీ దగ్గర ఉన్న మొబైల్ ఫోన్లో ఈ కిరణ్ ప్రభ గారు చేస్తున్న టాక్ షోస్ మీరు చూడండి. ఎందుకంటే నేను చెప్పిన మహనీయుల స్ఫూర్తి కనుక మీలో వస్తే మీ జీవితాలు, మీ కుటుంబాలు, ఈ సమాజం, ఈ రాష్ట్రం, ఈ దేశం కూడా మారుతుంది. అందుకనే మీకు పదే పదే చెబుతున్నాను, ఇటువంటి గొప్ప మహానుభావుల జీవిత చరిత్రల గురించి తెలుసుకోండి. మన పూర్వీకులు ఎలా ఆలోచించారు, మన పూర్వీకులు ఎలా ప్రవర్తించారు, మన పూర్వీకులు ఏం చూశారు అన్నది తెలుసుకుంటే అది మన కర్తవ్యాన్ని నిర్ణయిస్తుంది. అందువల్ల గో బ్యాక్ టు ది హిస్టరీ, చదవడం మొదలుపెట్టండి, మంచి విషయాలు తెలుసుకోండి. ఫార్మా రంగం ఒక్కసారి మాట్లాడాలి. ఎందుకంటే భారతదేశంలో ఫార్మా రంగం చాలా గొప్పగా ఉంది. 840 కోట్ల మంది వాడే ఔషధాల్లో 35% ఔషధాలు మన భారతదేశం నుంచే వస్తాయి. అది మనం గర్వంగా చెప్పుకోగలగాలి. దీనికి కారణం ప్రధానమైన 2 వ్యక్తుల గురించి కూడా మాట్లాడుకోవాలి. మొదటి వ్యక్తి యల్లాప్రగడ సుబ్బారావు గారు, మన ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యక్తి. యల్లాప్రగడ సుబ్బారావు గారి గురించి ఒక్కసారి చదవండి. ప్రపంచానికి కావలసిన 22 డ్రగ్స్ని ఆయన స్వయంగా కనిపెట్టి
మొత్తం ప్రపంచానికి అందించిన మహానుభావుడు ఎల్లాప్రగడ సుబ్బారావు. ఇంకొక అద్భుతమైన వ్యక్తి, మన ప్రాంతానికి దగ్గరలోనే ఉంటారు వారు. ఆయన ఇంజనీరింగ్ చదివాడు. ఒకసారి ఆయన అమెరికాకు వెళ్ళి వాళ్ళ మిత్రులతో ఇటువంటి సమావేశంలో కూర్చుంటే అక్కడ వ్యాక్సిన్స్ గురించి చర్చ జరుగుతుంది. వ్యాక్సిన్స్ గురించి చర్చ జరుగుతున్నప్పుడు అమెరికా వాళ్ళు ఏమన్నారంటే, మీరెప్పుడూ కూడా వ్యాక్సిన్స్ ఎక్కడ దొరుకుతాయని మీరందరూ అడుక్కునే వాళ్ళు, మీరు భారతదేశానికి చెందిన వాళ్ళు, మీరెందుకు వచ్చారు ఇక్కడికి అని మాట్లాడారు వాళ్ళు. దానితో ఈ వ్యక్తి యొక్క ఆత్మ గౌరవం దెబ్బతినింది. భారతదేశానికి తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి ఈ వ్యాక్సిన్స్ అంతు చూడాలి అనుకున్నాడు. వ్యాక్సిన్ రంగం గురించి చదివాడు. ఆ తరువాత వ్యాక్సిన్కు సంబంధించిన ఒక గొప్ప సంస్థను ఏర్పాటు చేశాడు. ప్రపంచంలోనే అతి తక్కువ ధరకు వ్యాక్సిన్లు సప్లై చేసే ఒక అద్భుతమైన పద్మభూషణుడుగా ఈ వ్యక్తి ఇప్పటికీ కూడా వెలుగుతున్నారు. మన నెల్లూరుకు చెందిన వరప్రసాద్ రెడ్డి గారు. వారి గురించి మనం తెలుసుకోవాలి. ప్రధానమంత్రి వాజ్పేయి గారికి అక్కడ పాకిస్తాన్ అధ్యక్షుడు అప్పుడున్న ముషరఫ్కి జరిగిన చర్చల్లో ఫైనల్గా వెళుతూ ముషరఫ్ వాజ్పేయి గారిని అడిగింది ఏంటో తెలుసా? మా దేశానికి శాంతా బయోటెక్ వాళ్ళు చేస్తున్న వ్యాక్సిన్స్ మీరు పంపిస్తే మా దేశం బాగుపడుతుందని ప్రధానమంత్రి వాజ్పేయి గారి దగ్గర ఆయన కోరిన కోరిక. ఈ వ్యాక్సిన్లు సృష్టించిన మన వరప్రసాద్ రెడ్డి గారి గురించి కూడా మీరందరూ కూడా చదవాలి. ఇది మేము కోరుకుంటున్న అంశాలు. వీరందరూ కూడా జాతిని బ్రహ్మాండంగా ముందుకు తీసుకువెళ్ళిన వారు. అందువల్ల ఇప్పటి యూనివర్సిటీల్లో చదువుతున్న మీరందరూ కూడా ముందుకు వెళ్ళాలంటే మీరు స్ఫూర్తివంతులుగా కావాలి. మీ పాఠశాలలు స్ఫూర్తివంతంగా మారాలి. మీ కళాశాలలు, యూనివర్సిటీలు స్ఫూర్తి కేంద్రాలుగా మారాలి. మీరు కొత్త ఆలోచనలు చేయాలి. రొటీన్ ఆలోచనలతో ఉండకండి. కొత్త ఆలోచనలు చేయండి. కొత్త ఆలోచనలు చేయాలంటే కొత్త విషయాలు మనకు తెలియాలి. కొత్త విషయాలు తెలియాలంటే మనం విశిష్టమైన పరిశోధనలు చేయాలి. మనం చదవగలగాలి. లైబ్రరీలో మనం సమయం గడపగలగాలి. ఇది ఆలోచించండి మీరందరూ కూడా. గొప్ప వ్యక్తుల యొక్క చరిత్ర చదివితే ఏమవుతుందంటే దానికి తప్ప మీకు వేరే గత్యంతరం లేదు. ఐఎమ్ టెలింగ్ యూ పాయింట్ బ్లాంక్. గొప్ప వ్యక్తుల చరిత్రలు చదివితే తప్ప మన భవిష్యత్తు బాగుండదనేది మీరందరూ కూడా నిర్ణయించుకోండి. కాబట్టి స్పెండ్ యువర్ టైమ్ ఇన్ రీడింగ్ ది బయోగ్రఫీస్ అండ్ ఆటోబయోగ్రఫీస్ ఆఫ్ గ్రేట్ పీపుల్. గొప్ప వ్యక్తుల చరిత్రలు, జీవిత చరిత్రలు చదవడం మొదలుపెట్టి చిన్న కుటుంబాలలో పుట్టి అద్భుతమైన విజయం సాధించిన వాళ్ళ జీవితాలు మీకు ఆదర్శం కావాలి. మీ జిల్లాలోనే ఉన్నాడు ఇక్కడే, అంటే పాత జిల్లా చిత్తూరు జిల్లాలో 6th క్లాస్ చదివాడు అంతే ఆ కుర్రవాడు. ఆ అబ్బాయి ఇప్పుడు సుమారుగా 22 పరిశోధనలు చేసి పలమనేరులో ఒక ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు చేశాడు. మీ అందరికీ తెలుసో లేదా? అబ్బాయి పేరు పవన్ పద్మనాభం. ఆయన పేరు ఇప్పుడు పవన్. ఆ అబ్బాయి గురించి చదవండి. ఎందుకంటే పాఠ్య పుస్తకాలు కాదు, నేను కొత్త రీసెర్చ్ చేయాలి అనుకున్నాడు. ఈరోజు ఒక రీసెర్చ్ సెంటర్ని ఏర్పాటు చేశాడు. హైవే మీదే ఉంటుంది. ఒక్కసారి వెళ్ళి అక్కడ విజిట్ చేయండి. అందువల్ల మీరు చేయాల్సింది ఏంటంటే విజయం సాధించే మార్గంలో కృషి చేయాలి. విజయం సాధించే మార్గంలో మీరందరూ కూడా మీ కృషిని చేయాలి. ఇది అంత సులభం కాదు. దీనికి కావలసినది ముఖ్యమైనది ఏంటంటే ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్ అన్నది చాలా ముఖ్యం. అంటే ఫోకస్ కావాలి మీకు. మీరు ఏం చేస్తున్న చూడండి, ఈ ఫోకస్ లైట్లు ఎందుకు నా మీద పెట్టారంటే మీకందరికీ నేను కనపడాలి. తర్వాత ఇక్కడ వీడియో చక్కగా రికార్డ్ అవ్వాలి. ఈ వీడియోని యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి. ఇంకా చాలామంది చూడాలన్నది వాళ్ళ ఫోకస్ చాలా క్లియర్గా ఉంది. సో మీ ఫోకస్ కూడా, మీ కాన్సన్ట్రేషన్ కూడా ఆ విధంగా క్లియర్గా ఉంటే మీరు బ్రహ్మాండంగా ముందుకు వెళతారు. కాబట్టి కావాల్సినది ఏకాగ్రత, ఫోకస్. రెండవది వచ్చేసి శ్రద్ధ కావాలి. మీరు శ్రద్ధ అంటే ప్యాషన్. ఇది చెయ్యాలి అన్న ఒక తపన మీలో ఉండాలి. ఆ తపన మీలో ఉంటే ఏదైనా మీరు సాధించగలరు. కాబట్టి కావాల్సింది కాన్సన్ట్రేషన్ మరియు ఫోకస్. ఆ తర్వాత ప్యాషన్ అంటే శ్రద్ధ. ఆ తర్వాత మీ విజన్, గోలు స్పష్టంగా ఉండాలి. నేను ఏం చెయ్యాలి, ఏ విధమైన ఆలోచించాలన్నది మీరు క్లారిటీ ఉండాలి మీకు. ఆ తర్వాత ఫైనల్గా మనం ఆరోగ్యంగా ఉండాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి కాన్సన్ట్రేషన్